హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఫ్రెండ్స్తో కలిసి జూ పార్క్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. వెళ్ళే దారిలో సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసుకున్నాం. ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. లోపలికి ఎంట్రీ ఇచ్చి టికెట్ తీసుకున్నాం. ఆన్లైన్ బుక్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా క్యూ అయితే అంత ఏం లేదు, అంటే జనరల్గా మేము వీక్ డేస్లో వెళ్ళినాం, ఫ్రెషర్స్ పార్టీ రోజు. ఇంకా దాని తర్వాత టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం. అక్కడ కవర్స్ అయితే చెక్ చేస్తున్నారు. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్. మేము ఇన్స్టామార్ట్ కవర్, మనం ఆన్లైన్ ఆర్డర్స్ బాగా చేస్తాం కదా, అట్లా ఇన్స్టామార్ట్ కవర్ అవి ఇవి ఉంటే తీసుకెళ్ళినాం. అక్కడ బ్యాగ్స్ పెట్టేసి అవన్నీ ఫుడ్ అందులో వేసుకొని వెళ్ళిపోయినాం. అవైతే అలో ఉన్నాయి. ఫుడ్ కూడా అలో ఉంది, వాటర్ బాటిల్స్ కూడా అలో ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాము ఎక్స్ప్లోర్ చేయడం జూ పార్క్ని. డిఫరెంట్ యానిమల్స్, నాకైతే డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే డక్స్ నుంచి స్టార్ట్ చేసినాం. అక్కడ నుంచి కొంచెం మెల్లగా లోపలికి వస్తుంటే మంకీస్ ఉన్నాయి. మంకీస్, చింపాంజీస్, అట్లా డిఫరెంట్ స్పీషీస్, ఏప్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. దాని తర్వాత ఎక్కడ కొంచెం పాండ్ లాగా ఉన్నా కూడా అక్కడైతే టాటాయిల్ పాపులేషన్ చాలా ఉంది. ఇదైతే డిఫరెంట్ మంకీ, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అది. ఇంకొక మంకీ అయితే మమ్మల్ని చూసి స్టంటులు కూడా వేసింది అక్కడ. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయి చిన్న చిన్న యానిమల్స్ చూసినాం. చిన్నవి క్యాట్ స్పీషియస్, మంగోస్ అట్లా ఉంటాయి కదా, అట్లా చూసినాం. ఇంకా అక్కడ నుంచి బర్డ్స్ కూడా చూసినాం. అంటే వాటిని ఫ్లెమింగో బర్డ్స్ టైప్ ఉన్నాయి. అవి ఏంటో నేమ్స్ నాకు తెలీదు. వెట్లాండ్ ఏరియా అంట అది. అక్కడ నుంచి బటర్ఫ్లై పార్క్ వెళ్ళినాం. అక్కడైతే బాగుండే కొంచెం వ్యూ. బటర్ఫ్లైస్ అయితే కొన్నే కనిపించినాయి, అంటే ఫ్లవర్ ఏరియా ఉంది కదా అక్కడ కనిపించినాయి. కొంచెం పైకి వెళ్తే ఇంకా అక్కడ వ్యూ అయితే అక్కడ బాగా పెట్టినారు, బటర్ఫ్లైది సింబల్ లాగా. అది కూడా బాగుండే. దాని తర్వాత ఇంకా చిన్న చిన్నవి అక్కడ నుంచి చూసుకుంటూ ఉన్నాం. ట్రైన్స్, వ్యాన్స్ ఉన్నాయి, అందులో కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు ఇంకా గైడ్ చేసి తీసుకెళ్తారు. వాటికి కూడా సపరేట్ ఛార్జ్. మేమైతే ఏం ట్రై చేయలేదు. ఇంకా అక్కడ నుంచి వైట్ టైగర్స్ చూడడానికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ చాలా బాగుండే, చాలా ఎగ్జైట్ అయినా ఫస్ట్ టైం టైగర్ని చూసి. జస్ట్ లైక్ బొమ్మల్లాగానే కూర్చొని పడుకొని ఉన్నాయి, అంత బాగా కనిపించింది. అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయి చిన్న చిన్న బర్డ్స్ చూసినాం, అంటే పికాక్, వైట్ పీకాక్ అట్లా అవన్నీ చూసినాం. వైట్ పీకాక్ని ఇంగ్లీష్లో ఆల్బెనో పికాక్ అండ్ తెలుగులో శ్వేతవర్ణ నెమలి అంటారంట. అవి ఆల్బెనిజం వల్ల వైట్ కలర్ ఉన్నాయని అంటారు. జనరల్గా అయితే అది జెనెటిక్ వల్ల, ఎందుకంటే రెసెసివ్ జీన్స్ ఉంటుందంట. ఇంకా అక్కడ నుంచి ఎలిఫెంట్స్ చూసినాం. ఫస్ట్ టైం అంత గెయింట్ యానిమల్ని చూసి అయితే చాలా ఎగ్జైట్ అయినాం. ఇదంతా దాని టెరిటరీ, మేడం గారి టెరిటరీ ఇదంతా. ఇంకా అక్కడ చాలా స్వీట్గా, క్యూట్గా అన్నీ తింటున్నాయి. అది జస్ట్ హ్యాండ్ లాగానే ఉంది వాటి ట్రంక్ అయితే. వాటికి అంత బాగా దగ్గర నుంచి చూసినాం ఎలిఫెంట్స్ని. దాని తర్వాత చిన్న చిన్నవి వైల్డ్ డాగ్స్ అవన్నీ చూసినాం. ఇంకా డీర్ పార్క్ సైడ్ అయితే వెళ్ళినాం. డీర్ ఏరియా ఇదంతా దాని టెరిటరీ. ఇంకా అక్కడ ఆస్ట్రిచా ఈమో అది ఏంటో కానీ జస్ట్ అది కొంచెం సౌండ్ చేస్తే మాత్రం చాలా దూరమే వినిపిస్తుంది. ఇంకా అక్కడ డిఎస్ చూసినాం, చాలా క్యూట్గా ఇన్నోసెంట్గా మా సైడ్ చూస్తున్నాయి, ఏమైనా ఇస్తామేమో అని. సఫారీ ట్రిప్ ఉంది, అక్కడ వెళ్ళడానికి అయితే 100 రూపీస్ మళ్ళీ టికెట్ తీసుకోవాలంట. అది ఎంట్రన్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు మనకు కావాలంటే. ఇంకా ట్రైన్స్కి, వ్యాన్స్కి కూడా సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి, దానికి కూడా తీసుకోవచ్చు ఎంట్రన్స్ దగ్గరనే, మళ్ళీ తీసుకోకుండా. ఇంకా వెళ్ళాలంటే ఇంకా మాది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కాబట్టి, అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాబట్టి మేమైతే వెళ్ళలేదు. ఇంకా దాని తర్వాత చీతాస్, పాంతరా, ఇంకా లిపర్డ్ చూడడానికి అయితే వెళ్ళిన. అక్కడ ఫస్ట్ నేను అన్నీ సేమ్ అనుకున్నాను, బట్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే అవన్నీ డిఫరెంట్ అని చెప్పి. అక్కడ బోర్డు చూసినాక వాటి మీద ఉండే డిజైన్ని బట్టి కనిపెట్టాలంట, అది మన వల్ల కాదనుకోండి. ఇంకా లైట్ తీసుకున్నాం. దాని తర్వాత కొంచెం ముందరికెళ్ళి అన్నీ చూసేసినాము. ఇక్కడ జాగ్రత్త చూడండి, అవన్నీ చూస్తుంటే అయితే చాలా ఏమంటారు, మనం స్పాంజెస్కి సాఫ్ట్వి టాయ్స్ కొనుక్కుంటాం కదా, అది అట్లే అనిపించింది అవన్నీ. ఇంకా వాటి నుంచి కొంచెం ముందరికి వెళ్ళిపోయి ఫాక్స్ అవన్నీ చూసినాం. ఫాక్స్ అయితే ఎంత ఇన్నోసెంట్గా ఉండేనో. ఫాక్స్ ఇదా అనుకున్నాం ఫస్ట్ అయితే, దాని తర్వాత తెలిసింది అది ఫాక్స్ కిడ్స్ అని చెప్పి. అవైతే చాలా క్యూట్గా చూస్తుండే, అది ఫాక్స్ అట్లా ఉంటాయా అనిపించింది, అంత క్యూట్ ఉన్నాయి అవి, ఇన్నోసెంట్గా క్యూట్గా. ఇంకా దాని తర్వాత అయితే మేము జాకెల్స్ అవన్నీ కూడా చూసినాం, చిన్న చిన్నవి. ఇంకా అక్కడ హైనా అయితే మంచిగా స్లీప్ వేస్తుంది మేము వెళ్ళిన టైంకి. ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వచ్చేసినాం. ఇంకా దాని తర్వాత జీబ్రాస్ కూడా చూసినాం. జీబ్రాస్ అయితే ఫస్ట్ టైం చూసినాం. దాని గెస్టేషన్ పీరియడ్ 1 year అంట. 1 year ఎట్లా ఉంచుకుంటుందో అనిపించింది దాని కిడ్నీ లోపల. ఇంకా అవైతే ఫ్యాషన్ షో చేస్తున్నాయి అక్కడ మేము వెళ్ళినప్పుడు, అంటే ఫ్యాషన్ షో ఇన్ ద సెన్స్ ఇక్కడికి వాక్ చేస్తున్నాయి. మాకు ఒక షాక్ విజువల్ ఏంటిదంటే క్రెయిన్స్ కూడా ఉన్నాయి అక్కడ. మనం ఊర్లలో చాలా చూస్తాం కదా, మన
చెరువు దగ్గరనో అట్లా ఫస్ట్ టైం అవి చూసి షాక్ అయినా నేను, అట్లా కూడా పెడతారా అని చెప్పి. ఇంకా వాటికి బ్రీడింగ్ సీజన్ అంట ఇది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తే చాలా ప్రొటెక్షన్ పెట్టిర్రు. ఇక్కడ నుంచి హిప్పోస్ చూసినాం. హిప్పో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుండు వాటర్లో పడుకొని, చలికాలం చదివెట్టట్లేదా అనిపించింది. ఇంకా దాని తర్వాత పక్కనకి వెళ్ళి చూస్తే ఇంకా 2 అయితే మంచిగా బజ్జి ఉన్నాయి. చాలాసేపు వెయిట్ చేసినా అది బయటకు వస్తుందా అని చెప్పి, ఇంకా రాలేదు. అది పక్కనే ఉన్న అవి చూసి వచ్చేసినాం. ఇంకా దాని పక్కనే రైనోస్ ఉంది. రైనో గాడు మేము వెళ్ళినప్పుడు బాగా రెస్ట్ తీసుకుంటుండు. ఇంకా అప్పుడే వాడికి అక్కడనే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం మేము కూడా. వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా మేము వెళ్ళే టైంకి లేచి బాయ్ చెప్పినాడు. వాడిని రిసెంబుల్ చేసినాం కాబట్టి. ఇంకా దాని పక్కనే చిన్న రైనో ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది. అంటే అది పడుకొని ఉంది కాబట్టి అంత బాగా అనిపించలేదేమో. ఇది చిన్న దాని డాటర్ ఏమో దాని సైడ్ చూస్తుంది, ఇంకా అది కూడా పోయి పడుకుంది. దాని తర్వాత లయన్స్ చూసినాం. మై గాడ్, ఫస్ట్ టైం లయన్స్ చూసిన నేనైతే. అవి కూడా పడుకున్నాయి. ఇదైతే చూడండి ఎట్లా చూస్తుందో, మేము వీడియో తీసుకుంటుంటే. ఇంకా ఇదన్నీ పెట్టిరు కానీ లేకపోతే వచ్చి చంపేసేదాన్ని అన్నట్టు చూసింది. తర్వాత బీర్స్ దగ్గరికి వెళ్ళినాం. బ్లాక్ బేర్, హిమాలయన్ బేర్ అట్లా ఉంటాయంట. బేర్స్ హనీ కూడా తింటాయంట అలాంగ్ విత్ ఫుడ్, అంటే ప్లాంట్ ఇంకా యానిమల్స్తో పాటు. అవి అయితే క్యూట్గా ఉన్నాయి. అవన్నీ ఇట్లా అది చూడండి ఎట్లా తిరుగుతుందో, చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టుంది. ఇంకొకటి అయితే రెస్ట్ తీసుకుంటుంది. చాలా అయితే ఆడుకుంటున్నాయి బాగా, లోపలికి బయటికి తిరుగుతూ. ఇంకా లంచ్ టైం అయిందేమో అట్లా తిరుగుతున్నాయి అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే డిఫరెంట్ డీర్ని చూసినాం. బ్లాక్ బగ్ అట్లా ఉంటాయి కదా, అట్లా చాలా స్పీషీస్ ఉన్నాయి డీర్ అయితే. ఇంకా అవన్నీ చూసి వచ్చేసినాం. ఇంకా లాస్ట్ ఒకటే మిగిలిపోయింది, జిరాఫీ అండ్ క్రొకడైల్స్. జిరాఫీ అయితే ఎక్కడ ఉందో తెలియదు, జిరాఫీ ఒక్కటి మిస్ చేసినాం మేమైతే. వీడియోస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా రెస్ట్ తీసుకుందామని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని రీల్స్ చేసుకొని ఉన్నాం. 1/2 అవర్ అక్కడే అయిపోయింది. ఇంకా చాలా టైం ఉండే. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈము, ఆస్ట్రిచ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ డిఫరెంట్ అని నాకు ఆ జూ పార్క్లోనే తెలిసింది. ఇంకా అక్కడ నుంచి లయన్ చూసినాం. అండ్ ఇంకా ఇండియన్ టైగర్, నార్మల్ టైగర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ది, అది చూసినాం. అదైతే మేము వెళ్ళినప్పుడు రోర్ చేసింది, అది చాలా దూరం వినిపించింది. అండ్ లయన్ రోర్ చేస్తే 8 కిలోమీటర్స్ వరకు వినిపిస్తుందంట, ఫ్యాక్ట్. అందుకే దాన్ని జంగల్ కా కింగ్ అంటారు. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చూడండి యానిమల్ లయన్ కనిపిస్తుందో అది. ఇంకా అక్కడ నుంచి మేము మళ్ళీ ముందుకే వెళ్ళిపోయినాము. అక్కడ మేము వెళ్ళే టైంకి మళ్ళీ టైగర్స్ పడుకొని ఉన్నాయి, వైట్ టైగర్స్ అయితే. ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే చీతా కనిపించింది, వేరే పనిలో ఉన్నాయి. ఇంకా మేము అక్కడ నుంచి వచ్చేసినాం. ఇంకా లాస్ట్ పార్ట్ ఏమైనా ఉందా అంటే అక్కడ క్రొకడైల్స్ చూడాలని అనుకున్నాము. ఎగ్జాస్ట్ అయిపోయినాం, గివ్ అప్ ఇచ్చేసినాము తిరగలేక. ఇంకా అప్పుడే ఒక అంకుల్ చెప్పినారు ఎక్కడ ఉన్నాయి క్రొకడైల్స్ అంటే చెప్పినారు. చిన్న టన్నెల్స్ భలే అరేంజ్ చేసినారు చెప్పాలంటే. ఇంకా బర్డ్స్ కూడా చూసినాం అక్కడ, చిన్న బర్డ్స్ మకావు అట్లా ఉంటాయి కదా, వాటికి కూడా సెటప్ భలే చేసినారు. జూ పార్క్లో మంచిగా అనిపించింది. అంటే వాటికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ అడాప్షన్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా చేసిండ్రు. ఇంకా దాని తర్వాత అవన్నీ చూసుకొని క్రొకడైల్ చూడడానికి వెళ్ళిన. క్రొకడైల్స్ అయితే ఓ మై గాడ్, నేను అసలు చాలాసేపు పట్టింది కొంచెం చూడడానికి. అంటే ఏంటి ఇవి అని చెప్పి అట్లా రాళ్ళలాగా పడిపోయి ఉన్నాయా, అవి రెస్ట్ తీసుకుంటేనే అర్థం కాలేదు. ఇంకొకటైనా మూమెంట్ ఉన్న క్రొకడైల్ని చూడాలనిపించింది. ఒకటి కనిపించింది, దాని పక్కనే మా కోసం స్విమ్ చేస్తూ ఉండే. ఇంకా అక్కడ నుంచి చిన్నవి చూసుకుంటూ స్నేక్స్ ఏరియా ఉంది, ఇంకా నొక్టోరియల్ స్పీషియస్ ఏరియా ఉంది. నొక్టోరియల్ అంటే నైట్ నైట్ తిరుగుతాయి కదా, అదే ఊబెల్ ఇట్లాంటివి. ఇంకా స్నేక్స్ ఏరియాకి పోలేదు, వేరే సైడ్ ఉంది ఎంట్రన్స్, దానికి కూడా సపరేట్ టికెట్. అండ్ నొక్టోరియల్కి కూడా సపరేట్ టికెట్, తక్కువనే ఉంది 20 అలా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా మేము ఎగ్జాస్ట్ అయిపోయినాం కాబట్టి వెళ్ళలేదు. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చి మళ్ళీ వచ్చేసినాం. ఇంకా లాస్ట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఏంటిదంటే రీసెంట్గా మన నెహ్రూ జూలాజికల్ పార్క్లో చనిపోయింది కదా హైదరాబాద్లో టాటాయిల్, అది సీషెల్ వాళ్ళు కంట్రీ వాళ్ళు మన ప్రెసిడెంట్కి ఇచ్చినారంట. అండ్ మన ప్రెసిడెంట్ హైదరాబాద్ జూ పార్క్కి ఇచ్చినారు. ఇది ఎండమిక్ టు సీషెల్, అది చూడండి ఎంత పెద్దగా ఉందో. అది కొంచెం రాయిలాగానే అనిపించింది నాకైతే. ఎండమిక్ అంటే ఏంటిది అనుకుంటున్నారా, అవి ఓన్లీ అక్కడ ఆ కంట్రీలోనే దొరుకుతాయి, ఆ పర్టికులర్ ప్లేస్లోనే.
ఇంకా అదైతే మన హైదరాబాద్లో ఉంది ఒకటి. ఇంకా అన్నీ చూసుకొని ఎక్స్ప్లోర్ చేసి ఎగ్జాస్ట్ అయ్యి వచ్చేసినాం. ఇంకా జూ పార్క్ వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.